ఏదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్ తమేవ విదిత్వా అతిమృత్యుమేతి నాన్యః పంథా విద్యతే యనాయ నాన్యః పంథా విద్యతే యనాయ. ఓం శాంతి శాంతి శాంతి. ఈ యొక్క ఉపనిషత్తు జ్ఞానగంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేస్తున్నటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. ఆచార్య ప్రణామని. ఓం. నేటి ప్రసంగం లోపల మహర్షి దయానందుల వారు పునః ప్రవచనంలో అనంతరము చెప్పినది అని అన్నారు, కానీ పునః ప్రవచనంలో ఏం చెప్పిందో చెప్పలేదు. మీరు సరిగా వినట్లేదు, వివరించండి. మీరు సరిగా వినట్లేదని అనిపిస్తుంది. అది కొబ్బరి వాడేటువంటి విషయంలో చెప్పారు. కొబ్బరి అమ్మగారు అడిగింది, కొబ్బరి వాడాలని చెప్పేసి ఆర్య సమాజంలో దయానంద సరస్వతి సంస్కార విధులు ఎక్కడ చెప్పలేదు. కానీ అంత్యష్టిలో వీళ్ళు వాడుతున్నారు, పెద్ద పెద్ద పండితులే ఇది యజ్ఞంలో వాడిస్తున్నారు కొబ్బరి. దానికి మరి ఇది ఎక్కడికి వెళ్ళి వచ్చింది అనేటువంటి అభిప్రాయంతో వారు అడిగారు. అవును, అంటే దానికే ఓంప్రకాష్ చెప్పింది ఏంటంటే, పూనా ప్రవచనం ఉపదేశ మంజరి దాంట్లో దయానంద సరస్వతి చెప్పాడు, యజ్ఞమును అనేక విధాలుగా పరిమార్జిస్తూ తీసుకొచ్చినటువంటి చివరి సందేశం సంస్కార విధి. కాబట్టి ఆ యొక్క రహస్యాలతోటి ఎందుకు పరిమార్జించాల్సి వచ్చిందంటే, ఒకేసారి సూటిగా చెప్తే ఎవరు పట్టుకోరు, నెమ్మదిగా పట్టుకుంటారు అని చెప్పేసి ఏవేవైతే పట్టించాడో అవి వదిలింపజేయడం. అంటే పట్టింపులను వదిలింపజేస్తే శుద్ధతత్వం బోధపడుతుంది అనేటువంటి అభిప్రాయంతో దయానంద సరస్వతి అంత చివరి నిష్కర్షంగా మనకు అందించినటువంటి సందేశం. ఇక ఎవరైతే పూర్వ సంస్కారాలను, పౌరాణిక సంస్కారాలను అవే నచ్చాయి, అవి ఆకర్షణీయంగా ఉన్నాయి, వాటితోటి అందరూ ప్రభావితం అవుతున్నారు, మంచి దక్షిణ వస్తుంటది, మంచి అందరూ గౌరవిస్తారు అనేటువంటి భ్రాంతిలో ఉన్నటువంటి వారు మాత్రమే దయానందుని అనుసరించడం లేదు. అంతే తేడా, ఇంకేం లేదు. అంతే. మీరు ఇండైరెక్ట్ గా చెప్తున్నారు, డైరెక్ట్ గా చెప్తున్నారు. కొబ్బరి వాడన్నా వద్దా స్వామి దయానంద్ చెప్పిండా లేదా అది చెప్తలేరు. వాడద్దు, వాడకూడదు, అది మొదటి నుంచి చెప్పడం జరుగుతుంది. ప్రతి దాంట్లో దాదాపుగా ఇది కొబ్బరి వాడద్దు అనేటువంటిది నిన్నటి ఎపిసోడ్ మొత్తం చెప్పడం జరిగింది. దయానంద సరస్వతి ఎక్కడా చెప్పలేదు. దానికి దయానంద సరస్వతి వాడొద్దని చెప్పలే కదా, వాడుమని కూడా చెప్పలే కదా. అంతే. కాబట్టి అంటే ఎందుకు వాడకూడదు అన్నదానికి ఓంప్రకాష్ చెప్తున్నాడు కదా, కొబ్బరిను అది గురుత్వాకర్షణతోటి భూమి వైపుకు, పృథివీ తత్వం వైపుకు ఆకర్షింపజేస్తున్నది. నువ్వును నవ్విస్తూ పైకి నిలబెట్టి చూపించడం. అందుకే దీపారాధనకు గాని అన్నిట్లలో నువ్వుల నూనెకు ప్రాముఖ్యత ఇవ్వడం, కొబ్బరి నూనెకు తలకు పెట్టుకోవడానికి, తినడానికి మాత్రమే వాడుకోవడం. ఇది రహస్యం. ఇంకోటి కూడా నిన్న వివరించారు కదండి, చేయాలి అనేటటువంటి పని ఇది చెయ్యాలా అని అంటే చెయ్యి అనేటటువంటి చెప్పటం లేదు, దాని అంతర్గతం అది తప్పగా చేయాల్సిందే అనేటటువంటిది. చెప్పడం అది అంటే మాకు జీవితంలో కూడా తెలిసింది, కొబ్బరికాయ మనం కురిడి వాడటం వల్ల జ్ఞానం కిందకి దిగుతుంది, పైకి వెళ్ళలేకపోతున్నాం. అంటే గురుత్వాకర్షణ ఎలాగైతే కిందకు చూపిస్తుంది, ఆకర్షణ కూడా మనం పైకి జ్ఞానంలో ముందుకు వెళ్ళలేకపోతాం. ఆచార్య అనుభూతంగా చెప్తున్నది ఇది.
దయానంద సరస్వతి ఎన్ని యజ్ఞాలైతే చేయించాడో ఈ 16 సంస్కారాల ప్రకరణంలో పూర్ణాహుతికి కురుడి పెట్టమని చెప్పేసి ఎక్కడ చెప్పలేదు. అందుకని ఈ కురుడి వేస్తేనే యజ్ఞం పూర్ణమవుతుంది, మనం చేసిన శుభకార్యం పూర్ణమవుతుంది అనేటువంటిది అది మన భ్రమ అంతవరకే గాని మళ్ళీ భగవంతుడు సైతం ఆ కురుడిని వాడేటప్పుడు దాన్ని ఖండింపజేస్తున్నాడు. దానిని మూతిని కోపించి దాంట్లో వేరే వస్తువు, అది అపూర్ణం కాబట్టి పూర్ణంగా ఉండడానికి వేరే వస్తువును పరమాన్నమును కానీ ఇంకా యజ్ఞం సుష్టకృతాహుతి కానీ ఏదైతే చేశారో దాని నిండా నింపించి అప్పుడు ఆహుతి ఇవ్వడం అంటే అపూర్ణాన్ని పూర్ణము చేసి సమర్పించడం. ఇది మన సంతృప్తి గాని భగవంతుడు చెప్పింది కాదు, దయానంద సరస్వతి చెప్పింది కాదు. ఇప్పుడు మనమేమో ఈ కురుడి వైపు మొగ్గు చూపిస్తున్నాం, వాళ్ళైతే పట్టు వస్త్రాలు చేట ఇంకేవేవో వేయడానికి వాళ్ళు మొగ్గు చూపిస్తున్నారు. ఇప్పుడు దేన్ని ప్రామాణికం అనుకోవాలి? అందుకని ఇది మా గురువు ప్రారంభించినటువంటి సిద్ధాంతం, వైదిక సిద్ధాంతాన్ని మనం కొనసాగించాలి అని అంటే, సత్యం తెలుసుకోవాలంటే గురువు చెప్పిన బాటలోనే నడిస్తే బాగుంటుందని అభిప్రాయం. ఇప్పుడు ఇంకేమైనా ఉంటే అడగండి. శ్వేతాశ్వతర ఉపనిషత్తు 2వ అధ్యాయం బ్రహ్మ దర్శనం ఈశ్వర సాక్షాత్కార ప్రకరణం వస్తుంది, చూడండి. మూడవది యుక్త్వాయ మనసా దేవాన్ సువర్యతో ధియా దివం బృహజ్యోతి కరిష్యత సవితా ప్రసవాతితాన్. యుక్త్వ అంటే కలిపి సంపర్కం ఏర్పరిచి, ఈ యొక్క సాక్షాత్కారం దాని గురించి సాక్షాత్కారం కావాలి అని అంటే గురువు యొక్క గురుత్వాన్ని గుర్తించాలి అంటే గురుముఖముతోటే అధ్యయనం చేసినప్పుడు గురువు యొక్క గురుత్వం తెలుస్తుంది. అదే రూపకంగా శిశువును తల్లితోటి తల్లడింపజేయాలి అని అంటే ఆమె గర్భములోని శిశువును ఒదిగించి ప్రతిఫలింపజేయడం, జీవాత్మను ఒదిగింపజేసి ప్రతిఫలింపజేస్తున్నటువంటి వైన. భగవంతుడు తల్లి గర్భములో శిశువును ఒదిగించినట్టుగా గురువు యోగ్యత సమ్ముఖాన శిష్యుని అజ్ఞానాన్ని ఒదిగించినటువంటి రూపకంగా ఈ యొక్క సాక్షాత్కార ప్రకరణంలో యోగి ఆత్మను, ధ్యానం చేసేటువంటి యోగి ఆత్మను పరమాత్మతో యుక్తం చేసి కల్పించి సంయోగం చేసి, ఇప్పుడు మనము తినేటువంటి పదార్థం వంట చేసుకునేటప్పుడు అన్నం మాట్లాడేటువంటిది మాత్రం ఏం చేస్తున్నాం అంటే అన్నం తింటున్నాం. ఎక్కడికి పోతున్నాం అంటే అన్నం తినడానికి పోతున్నాం. ఏం చేసావంటే అన్నం తిన్నాను. కానీ అక్కడ అన్నంతో పాటు కూరగాయ, ఆ కూరగాయలో ఏంటంటే పాత్రలో దాన్ని సెగబెట్టడం, నూనె వేయడం, దాంట్లో తాలింపు గింజలు ఒకటి తర్వాత ఒకటి. దీనిని పాణిని మహర్షి అష్టాధ్యాయంలో ఏ ప్రకృతిలో లభించినటువంటి ఏ పదార్థానైనా నేరుగా తినకూడదు. సంస్కృతం భక్షాః, సంస్కృతం అంటే సంస్కారవంతంగా రుచిపూర్వకంగా. దయానంద సరస్వతి సంస్కార విధి సామాన్య ప్రకరణం చివరిలో
అని చెప్తున్నాడు. ఏంటంటే ముందు యజ్ఞశేషం, యజ్ఞం చేటువంటి ఆహుతి ద్రవ్యం, నెయ్యి గాని సామగ్రి గాని దాన్ని అనేక పదార్థాలు గుణవర్ధకంగా చేసుకుని యజ్ఞం చేసిన తర్వాత ముందు యజ్ఞశేషాన్ని తినమని చెప్తున్నాడు. తర్వాత రుచిపూర్వకంగా ఏదైతే పదార్థం చేసుకున్నారో ఆ రుచిపూర్వకమైనటువంటి పదార్థాన్ని సేవించమని చెప్తున్నాడు. ఎందుకని ప్రకృతిలో లభించిన మనకు ఒక్కొక్కసారి వికటిస్తూ ఉంటుంటది. అందుకని దాన్ని గుణాంతరాధానం, ఈ యొక్క సంస్కారం అంటే గుణాంతరాధానం చేసుకుంటే అది అనుకూలంగా ఉంటుంటది, రుచిపూర్వకంగా ఉంటుంటది, తొందరగా జీర్ణం అవుతుంటది, ఆరోగ్యంగా ఉంటాం అనేటువంటిది అభిప్రాయం. ఆచార్య, ఫలాలను నేరుగానే తీసుకుంటాం కదా ఆచార్య. అక్కడ మీరు గమనించట్లేదు, పంచమహాభూతాల యొక్క సంయోగంలో ఫలాలను పండు అంటే పండాలి అంటే అగ్ని సంయోగంలోనే, వేడిలోనే కార్బేట్ పెట్టడం, ఆ వేడిని పుట్టించడం, సెగ పుట్టించేది కృత్రిమం. సెగ పుట్టించకుండా చెట్టు మీద పండేటువంటిది పండు సూర్యరశ్మితో. ప్రభాకర్ గారు వెంటనే మైక్ బంద్ చేయండి, కుయ్యి అంటున్నారు కదా. పండించుకొని తినమంటున్నాడు. పండనటువంటి, పండింది దొరికితే సరే అది రుచికరంగా ఉంటుంది. పండినది దొరకలేదు, మరి ఇప్పుడు ఏం చేయాలి అంటే పండనేది కూడా పండించుకొని తినాలి, అంటే పరిపక్వం చేసుకొని ఉడికించుకొని తినాలి. అర్థమవుతుందా ప్రభాకర్ గారు? అవునవును. ఇంకా మనుష్యేతరులకు పక్షులకు గాని పశువులకు గాని పచ్చి ఆహారమే, ఎలా ఉంటే అలా. పక్షులకేమో ముడి ధాన్యాన్ని తినిపిస్తున్నాడు, ఏరుకుంటూ ముడి ధాన్యాన్ని తినిపిస్తున్నాడు. పశువులకేమో ఆ యొక్క ధాన్యాన్ని పండించేటువంటి వృక్ష వనస్పతి రూపాన్ని, ఆకులను, అలములను, గడ్డిని, చొప్పను, దానిని తినిపిస్తున్నాడు. నేరుగానే దానికి రుచికరంగా చేయాల్సిన అవసరం లేదు. వరిని, గోధుమను వెంటనే తినిపించట్లేదు మనుషులకు. దానిని మగ్గబెట్టి 1 సంవత్సరం వరకు నిలువబెట్టి ఆ తర్వాత తినిపిస్తున్నాడు. వెంటనే తింటే అన్నం కాకుండా అది ఏ రకంగా అవుతుందంటే ముద్దగా అవుతుంటది కొత్తది. అందుకని మాగబెట్టడం, ఆ యొక్క కొత్తదనము పోవాలి. కొత్తది 1 సంవత్సరం అయితే అన్నం పుల్లలుగా అవుతుంది. గమనిస్తున్నారా లేదా? అవును గమనిస్తున్నా. ఇది ఈ రకంగా భగవంతుడు చేపిస్తున్నటువంటి ఉపాయం. అందుకని ఆత్మను పరమాత్మతో కలపడం అంటే కలిపేది దేనిని అంటే విడిపోయినటువంటిది వేరుగా ఉండేటువంటి దానినే కలపడం. అదే కలిసే ఉన్నటువంటి దాన్ని కలపడం ఏంటి? ఒక దగ్గరే ఒకే ఇంట్లో ఉన్నటువంటి వారిని కలవడం ఏంటి? వేరే ఇంటిలో, పక్క ఇంటిలో, వేరే ఊరిలో, వేరే పట్టణంలో, వేరే గ్రహంలో, వేరే దేశంలో, అట్లా దూరం ఉన్నటువంటి వారిని కలపడం జరుగుతుంటది. ఈ ఈశ్వర సాక్షాత్కారము అని అంటే ఈశ్వరునికి దూరంగా జీవుడు దారి తప్పి వెళ్ళాడు కాబట్టి, దారి తప్పినప్పుడు ఎంతైతే ఇబ్బందులు పడ్డాడో ఇప్పుడు బుద్ధి వచ్చింది కాబట్టి మళ్ళీ ఇంటి వైపు రావడం, పరమాత్మ వైపు రావడం, తద్వారా వచ్చినటువంటి వాడు అంటే సాధనలో కూర్చుండి సమాధిస్థమై ఈశ్వరుని గుణగణాలు తెలుసుకొని తద్వారా సాక్షాత్కారం చేసుకోవడం. యుక్త్వాయ యోగము ద్వారా యొక్క సమాధిస్థమై కలిసి మనసు ద్వారా దేవాన్ ఇంద్రియములను
ఈ యొక్క ఆ, ఇంద్రియాలను అంటే ఇప్పుడు ఎవరినైనా కలుస్తున్నప్పుడు పిల్లలు వస్తే కొద్దిసేపు నువ్వు దూరం ఉండు, నేను మళ్ళీ కలుస్తాను, నేను మళ్ళీ మాట్లాడతాను కదా అని పిల్లలకు ఏ రకంగానైతే సవరించి సర్ది చెప్పి మనం కలవాల్సినటువంటి వారిని కలిసిన తర్వాత మాట్లాడాల్సినటువంటి విషయం మాట్లాడిన తర్వాత మళ్ళీ పిల్లల దగ్గరికి రావడం, ఇది ఇక్కడ చూపిస్తున్నటువంటి వేణు. అంటే ఈ ఇంద్రియాల ఆ మనోరంజనంలో ఉంటే, ఈ ఇంద్రియాల మనోరంజనంలో ఉంటే భగవంతునితో కలవడం జరగదు, ఆత్మతత్వం గురించి తెలుసుకోవడం జరగదు. ఇంద్రియాలది ఒక కాలక్షేపం మాత్రమే, మనోరంజనం మాత్రమే. ఎప్పటికీ మనోరంజనమే వద్దు అని చెప్పేసి భగవంతుడు అప్పుడప్పుడు ఆధ్యాత్మిక గంభీరమును చెప్పడం జరుగుతుంది. ఇదంతా మనసుతోటి జరుగుతుంటది. మనసుతోటి జరగడం అంటే ఇంద్రియాలు అనేటువంటివి కంటికి కనపడేటువంటి అవయవాలను ఇంద్రియాలుగా ఎంచుకున్నప్పుడు ఈ మనస్సు అనేటువంటిది కంటికి కనపడని ఇంద్రియం ఇంద్రియాలతోటి మనల్ని రంజింపజేస్తుంటుంటది. అందు గురించి ఈ ఇంద్రియాతీతమైనటువంటి స్థితికి తీసుకెళ్లడమే ఈ యొక్క ఆధ్యాత్మం. ఈ రహస్యాన్ని ఇప్పుడు మనస్సు భౌతిక పరంగా అయితే ఇంద్రియాలతో, కళ్ళతో కనిపించేటువంటిది, చెవులతో వినిపించేటువంటి దానికి మాత్రమే, మనం చేతితో స్పర్శించేటువంటి దానికి మాత్రమే ప్రాముఖ్యత. అయితే ఈ ఆధ్యాత్మంలో ఏంటి అంటే ఈ యొక్క కళ్ళకు, చెవులకు, నోటికి, కాళ్ళకు, చేతులకు స్పర్శ జ్ఞానానికి అతీతమైనటువంటిది మనస్సు ద్వారానే పరమాత్మను చూపించడం, ఇటువంటిది జరుగుతుంటది. ఈ మనస్సు అనేటువంటిది భౌతికానికి అభౌతికానికి మధ్యలోని వారధిగా ఉంటుంటది. కాబట్టి మనస్సు ద్వారానే ఈ యొక్క ఆత్మతత్వం, పరమాత్మతత్వం పట్టుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఒక పెద్దవాళ్ళ దగ్గరికి వెళితే ఏంటంటే, ఈ యొక్క ద్రౌపది ముర్ము గారిని, రాష్ట్రపతిని కలవాలంటే, నరేంద్ర మోడీ గారిని కలవాలంటే, రేవంత్ రెడ్డి గారిని కలవాలి అంటే ఏంటంటే ఫలానా వారికి కలవడానికి వారు ప్రత్యక్షంగా ఉంటారు. వారు అందుబాటులో ఎప్పుడూ ఉండరు, అందరికీ అందుబాటులో ఉండరు. ఎవరికి అందుబాటులో ఉంటారు అని అంటే ఆయా వ్యక్తుల దగ్గర వారికి అందుబాటులో ఉంటారు. అందుకని వారిని కలవడానికి మనం చాలా ప్రయాసపడాల్సి వస్తుంటది. అదే మనకు తెలిసిన వారు, చుట్టాలు అయితే మాత్రం నేరుగా వెళ్ళి కలవడం జరుగుతుంటది. ఎంత నేరుగా వెళ్ళినా ప్రభుత్వ అధికారికంగా అధికారపరంగా కలవాలి అని అన్నప్పుడు అక్కడ రాష్ట్రపతి భవనంలో ఉండే నియమాలను పాటించాల్సిందే ఎంత బంధువులైనా, ప్రధానమంత్రి కార్యాలయంలో ఉండేటువంటి నియమాలను పాటించాల్సిందే, ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉండేటువంటి నియమాలను పాటించాల్సిందే. బంధుత్వం అనేటువంటిది ఇంటి దగ్గర, కార్యాలయంలో బంధుత్వం అనేటువంటిది కాదు అనేటువంటిది ఇక్కడి అభిప్రాయం. ఉమాచార్య, ఒక చిన్న సందేహం. అడగండి. మనస్సు ద్వారానే పరమాత్మ బోధపడుతుందా? మనస్సుకే రూపం లేదు, మనస్సుకు రూపం లేదు. కాబట్టి మనస్సు ద్వారానే ఆత్మతత్వం, పరమాత్మతత్వం అవగాహనకు వస్తుంది అనేటువంటిది అభిప్రాయం. ఇది అథర్వవేదంలో ఒక మంత్రం వస్తుంటది, చాలా చెప్తుంటది అన్నమాట.
ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే బృహస్పతి సవితాతే వయో దధౌ త్వష్టుర్వాయో పర్యాత్మత భృతః అంతరిక్షే మనసాత్వా జుహోమి బర్హిష్టే ద్యావా పృథివీ ఉభే స్థాం. ఇదొకటి. ఇంకొక మంత్రం కూడా ఉంది. నీకు అధ్యాత్మం కావాలి అని అంటే ఈ యొక్క మనస్సు ద్వారానే సాక్షాత్కారం చేసుకోవాలనేటువంటిది ఆ యొక్క మంత్రం. ఇప్పుడు మరి సమయానికి ఇక్కడ దొరకదు, మరి దాన్ని వెతకాలంటే సమయం పడుతుంది. మాచారి అయితే సరే, మీరు ప్రమాణం చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటే మనోస్ అనేది జడ పదార్థం తెలుసుకున్నాం కదా. ఇదే ఇక్కడ కావాల్సింది. ఇంద్రియాల వాడు ఇంద్రుడు, అది గోవుల వాడు గోపాలకుడు ఎట్లానో ఇంద్రియాల వాడు ఇంద్రుడు. ఈ ఇంద్రుడు ఇంద్రియాల ద్వారానే అభివ్యక్తం అవుతాడు. ఇంద్రియాలను నడిపించేది అతడే, ఇంద్రియాలను నియంత్రణలో ఉంచుకునేది అతనే, ఈ ఇంద్రియాల కాలక్షేపంలో ఉండేది జీవుడే. అదే నేను చెప్పేది ఏంటంటే మనస్సు ద్వారా, మనస్సు లేకుండా నేరుగా జీవాత్మ పరమాత్మను తెలుసుకోలేదా? లేదు. ఎందుకు అంటే అవిద్యతోటి దిగ్భ్రమితమై ఇప్పుడు దారి తప్పినటువంటి వాళ్ళు మళ్ళీ గమ్యానికి చేరుకోవాలి అని అంటే ఎవరో ఒక మాధ్యమంగా కావాలి, మధ్యస్థం కావాలి. మధ్యస్థం ద్వారానే రావడం జరుగుతుంటది. ఇప్పుడు ఈ మధ్యస్థం అనేటువంటిది వ్యక్తుల ద్వారా అయితే ఇంద్రియాలు, కనబడేటువంటి ఇంద్రియాలు, వ్యక్తి కాకుండా స్వార్థాన్ని గనక జోడించినట్టయితే ఆ స్వార్థము అనేటువంటిది మనస్సు. స్వార్థం ఎవరిది? మనుషులది, మనది, ఎవరో ఒకరిది. ఆ స్వార్థం కారణంగానే ఈ చంపుకోవడం, ఈర్ష ద్వేషాలు, కుట్రలు కుతంత్రాలు ఇవన్నీ చేసుకునేటువంటిది స్వార్థం గురించే. ఆ స్వార్థం అనేటువంటిదే ఈ దేహంలో మనస్సు. ఈ స్వార్థాన్ని, ఈ మనస్సు జడము, మనస్సుకు గతి ఇచ్చేటువంటిది ఆత్మనే. ఆ ఆత్మ గతి ఎలా ఇస్తుంది అంటే తన అపేక్షలతోటి. నాకు ఇది కావాలి, అది కావాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి అనేటువంటి ఇష్టాలను, ఆ ప్రారంధం పూర్వజన్మలలో చేసినటువంటి ఆ కర్మఫలం ఈ తోటి ఈ యొక్క ఇష్టాలు అనేటువంటివి ఆత్మలో జాగ్రత్తమవుతున్నాయి, మనస్సు కాదు. ఇప్పుడు కళ్ళు చూడవు, కళ్ళతో చూడడం జరుగుతుంది. ముక్కు శ్వాస తీసుకోదు, ముక్కు ద్వారా శ్వాస తీసుకోవడం జరుగుతుంది. నోరు మాట్లాడలేదు, నోటి ద్వారా మాట్లాడడం జరుగుతుంది. చెవులు వినలేవు, చెవుల ద్వారా వినడం జరుగుతుంది. చేతులు పని చేయలేవు. అక్రియ ధ్యానంలో ఇదే కదా మనం తెలుసుకుంటున్నది. చేతులు పని చేయలేవు, చేతుల ద్వారా చేతులతో చేస్తున్నాం. కాళ్ళతో నడవలేము, కాళ్ళు నడవలేవు, కాళ్ళతో నడవగలుగుతున్నాం. నడిచేది మనము, చేసేది మనం, చూసేది మనం, వినేది మనం, మాట్లాడేది మనం, వాంతికి చేసుకునేది మనము, ఈర్షపడేది మనము, కుళ్ళుకునేది మనము. జీవాత్మ ఇదంతా. ఈ మనస్సుకు గతి ఉన్నది, మనసు ద్వారా చూస్తున్నాము అని అంటే మాధ్యమం. ఇక్కడ ఉద్దేశం ఏంటంటే మాధ్యమం కావాలి. ఓకే మాచార్య నమస్తే. నమస్తే. మనస్సు మంత్రి లాంటిదా? మంత్రి లాంటిదా? ఇక మంత్రి అంతే. ఇంకా మనసు కంటే కూడా సూక్ష్మమైనటువంటి దానిని పాణిని మహర్షి చెప్తున్నాడు. ఆత్మ బుద్ధ్యా సమేత్యార్థ మనోయుంక్తే వివక్షయా. ఆత్మ ఏదైనా కావాలంటే బుద్ధి దగ్గరికి వెళ్ళి, బుద్ధితోటి కలిసితే బుద్ధి వెళ్ళి మనసు దగ్గరికి వెళ్ళి, మనసు వెళ్ళి ఇంద్రియాల దగ్గరికి వెళ్ళి, ఇంద్రియాలు వెళ్ళి విషయాన్ని పట్టుకొచ్చి మళ్ళీ స్వామికి అప్పగించాడు. ఈ బుద్ధి జడమే, మనసు జడమే, ఇంద్రియాలు జడమే. మా ఆత్మ బుద్ధి దగ్గరికి పోవడం అంటే ఆలోచించడం. ఆత్మయే బుద్ధిని వినియోగించేది. ఆ బుద్ధిలో ఇష్టాలు వెలిగేటువంటిది. ఆ ఇష్టాలను ప్రేరేపించేటువంటిది మనసు దగ్గరికి వెళ్ళేది ఆత్మనే. మనసు ద్వారా ఇంద్రియాల దగ్గరికి వెళ్ళి నాకు ఈ రూపం కావాలి, ఈ శబ్దం కావాలి, ఈ సుఖం కావాలి అనేటువంటిది ఇంద్రియాల దగ్గరికి వెళ్ళి చెప్పేది ఆత్మనే. ఇంద్రియాల రూపంలో విషయాల దగ్గరికి వెళ్ళి
ఇంద్రియాలు తెచ్చేటువంటి విషయం, ఆ ఇంద్రియాలను విషయాల దగ్గరికి పంపించేటువంటిది, విషయాలను తెచ్చుకునేటువంటిది కూడా ఆత్మనే. ఆ రహస్యాన్ని భగవంతుడు ఎట్లా చూపిస్తున్నాడు అంటే, కంచములోని అన్నమును ముద్దగా కలిపి నోట్లో పెట్టుకోవడం, అంటే తాను కావాలని తెచ్చుకోవడం. ఉక్క పోస్తున్నప్పుడు గాలిలోకి రావడం, చలి పెడుతున్నప్పుడు వెచ్చదనంలోకి వెళ్ళడం, ఇదంతా ప్రకృతి అనుకూలంగా జీవుడు అటు ఇటు తిరుగుతున్నటువంటి వైనం. అది జీవుని యొక్క ప్రారంధం. అందుకే భగవంతుడు చెప్తున్నటువంటిది ఏంటంటే, ద్వాసుపర్ణ సయుజా సఖాయ సమానం వృక్షం పరిషస్వ జాతే తయోరణ్య పిప్పలం స్వాద్వత్య నాష్టన్నన్యో అభిచాకశీతి. నీవు ఈ సుఖ దుఃఖాలను అనుభవించాలి అనేటువంటి ఈ భోగవాదములో ఉన్నంతసేపు నువ్వు ఈ దుఃఖముల నుంచి బయటపడలేవు. ఇదిగో నన్ను చూడు, ఇదిగో నన్ను చూడు అని తనను చూపిస్తూ ఈ యొక్క సుఖ దుఃఖాలకు అతీతంగా నువ్వు సాక్షిభూతంగా ఉండు. పిప్పలం స్వాదవత్య దృష్టితో కాకుండా నా అశ్నన్నన్యో అభిచాకశీతి, ఈ సుఖ దుఃఖాలను అనుభవించేటువంటి దృష్టికోణానికి భిన్నంగా సుఖ దుఃఖాలను అనుభవించకుండా. అందుకే భగవంతుడు దృష్టాంతంగా చూపిస్తున్నటువంటిది ఏంటంటే, పిల్లలను వస్తువులతో ఆడుకోజేయడం, తల్లిదండ్రులను కనిపెట్టజేయడం. పిల్లలు వాళ్ళ బాధలను ఫిర్యాదులుగా తల్లిదండ్రులకు చెప్పింపజేయడం, తల్లిదండ్రుల ద్వారా న్యాయ నిర్ణేతగా వారి సమస్యలను పరిష్కరింపజేయడం. ఇది కనబడుతుందా లేదా? కనబడుతుంది. అందుకని తల్లిదండ్రుల పాత్ర భగవంతుని పాత్ర, పిల్లల పాత్ర జీవాత్మల పాత్ర. స్వర్యతః అంటే స్వర్గం, పరమానందం, మోక్షం, బ్రహ్మానందం. అది ఇప్పుడు మనోరంజనం వేరు, ఆనందము, బ్రహ్మానందం, పరమానందం వేరు. ఆనందం, మనోరంజనం ఏంటంటే కాలక్షేపం, ఆనందం ఏంటంటే తృప్తి, పరమానందం బ్రహ్మానందం అని అంటే అది ఊహాతీతమైనటువంటిది బ్రహ్మానందం. పరమానందం అంటే అత్యంత ఎక్కువగా, మిక్కిలి అత్యధికమైనటువంటి. మనం మనోరంజనం చేస్తున్నప్పుడు ఇది కాలక్షేపం, మనకు ఇష్టమైన వాళ్ళు కలిసినప్పుడు ఇది పరమానందం. ఇష్టమైనటువంటి వంటకం, ఇష్టమైనటువంటి పరిస్థితులు మనకు అనుకూలించినప్పుడు, మనం ఏది కోరుకుంటే అది జరుగుతున్నప్పుడు ఇది పరమానందం. అనుకోకుండా లభించినటువంటిది బ్రహ్మానందం. ఇది భౌతిక పరకంగా చూస్తే. ఓ మాతాజీ, మోక్షానందం కూడా ఉంది కదా మరి. ఇక మోక్షము అనంటే మళ్ళీ వెనుకకు తిరిగి పూర్వ పరిస్థితుల్లోకి రాకుండా ఉండడం. అన్నిటికంటే పెద్దది అంటారా ఇది? అంతే, అన్నిటికంటే పెద్దది. ఇప్పుడు దొంగతనం చేసి పట్టుబడ్డ తరువాత, వ్యభిచారం చేసి పట్టుబడ్డ తరువాత, కుట్రలు కుతంత్రాలు చేసి ఒకరిని చంపిన తరువాత, పరిష్కారం అయిన తర్వాత అక్కడ చెప్తుంటారు, మళ్ళీ చేస్తావా అనుకుంటా కోర్టులో వాదించడం కానీ, ఇక్కడ పోలీస్ స్టేషన్లో వీళ్ళు అడగడం కానీ, ఇంటి దగ్గర అమ్మ నాన్న కోప్పడుతూ వాళ్ళని అనడం కానీ, దాని వెనుక ఉన్న రహస్యం ఏంటి? మళ్ళీ చేస్తావా అనుకుంటా చేయడం. ఆ అడగడం వెనుక ఏమున్నదమ్మా? మిట్ట చూస్తుంటారు, అది చెప్పరు. మళ్ళీ ఈ పని చేయకూడదు కదా అని తెలుసుకోవాలి అని. అంతే కదా. అంటే పూర్వ పరిస్థితుల్లోంచి ఇంక ముందుకు పోవాలి కానీ నువ్వు వెనుకకు రావద్దు అనేటువంటిది అభిప్రాయం.
అందుకని ఈ యొక్క ప్రతి రహస్యాన్ని మన మధ్యలోనే ఒక నాటకీయపరమైనటువంటి వ్యవహారాన్ని చూపిస్తూ ఆ నాటకంలో మనల్నే పాత్రధారుల్ని చేస్తూ ఆ నాటకం యొక్క సందేశం మనకే కనువిప్పు కల్పిస్తూ ఇదంతా చేస్తున్నటువంటి వాడు భగవంతుడు. ఓం ఆచార్యజీ, మనము ఇంటిలో నువ్వుల దీపం వెలిగించవచ్చా, ఆవాల దీపం నూనె వెలిగించవచ్చా ఆచార్యజీ? దీపం వెలిగించడంలో దోషం ఉంది, వెలిగించవచ్చు. దీపం వెలిగించే వెనక మీ అభిప్రాయం ఏంటో స్పష్టం చేయకుండా దీపం వెలిగించాలా, నన్ను వెలిగించవచ్చా అంటే వెలిగించవచ్చు. దీపం వెలిగించడంలో తప్పేం. కొద్దిమంది నువ్వుల నూనె వాడద్దు, ఆవాల నూనె వాడద్దు, ఇంటిలో గుడిలో వాడాలి అంటారు ఆచార్యజీ. మరి దానికి సందేహం? అమ్మగారు, ఆవ నూనె ఆవాల యొక్క గుణధర్మం ఏంటంటే వాయు వికారాన్ని తొలగించడం. నువ్వు యొక్క గుణధర్మం ఏంటంటే నవ్వింపజేయడం, పులకరింపజేయడం, పుష్టి చేయడం, ఆనందింపజేయడం. అంతే. అందుకని ఈ నువ్వు నవ్విస్తుంటుంటది మన ఆరోగ్యాన్ని. అందుకే ఈ యొక్క కార్తీక మాసం నుంచి మొదలుకొని మకర సంక్రాంతి వరకు ఆ యొక్క వాతావరణంలో వచ్చేటువంటి మార్పుల తోటి మన శరీరంలో శుష్కత ఏర్పడుతుంటది, శరీరం పగుళ్ళు ఏర్పడుతుంటాయి. ఇట్లా గీకితే గోక్కుంటే గీతలు పడుతుంటాయి. దానికి పరిష్కారంగా భగవంతుడు ప్రకృతి లోపల చూపిస్తున్నటువంటి నువ్వుల పంట అప్పుడే రావడం. ఆవాలు కూడా అప్పుడే వస్తాయా? ఆవాలు ఎప్పుడు వస్తాయి? ఆవాలు ఎప్పుడైనా వస్తాయా సరే? ఎప్పుడైనా వస్తాయంటే ఎప్పుడైనా ఎట్లా వస్తాయి? పంట ఎప్పుడు వస్తుంది? సంక్రాంతి ముందే వస్తాయండి. అదే. అందుకని ఇది ఇక్కడ మన వాతావరణం ప్రకారం వేరుశెనగ పల్లీలు వచ్చేటువంటిది అప్పుడే, పల్లి పంట వచ్చేది అప్పుడే, ఈ యొక్క నువ్వు పంట వచ్చేది అప్పుడే. అందుకని భగవంతుడు దానికి పరిష్కారం చూపిస్తున్నాడు. ఇక ఈ ఉసిరిక దీపం అనేటువంటిది అజ్ఞానం, మహా అజ్ఞానం. దేవుడు చెప్తున్నటువంటిది, ఆయుర్వేదం చెప్తున్నటువంటిది ఏంటంటే ఉసిరి పంట కార్తీక మాసంలో వస్తుంటుంటది. ఉసిరిక స్నానం, ఉసిరిక దీపం, ఉసిరికాయ దీపం, ఉసిరికాయ స్నానం అంటే ఉసిరికాయను దంచి నీళ్ళలో కలుపుకొని స్నానం చేయడం ఉసిరిక దీపం, ఉసిరిక స్నానం కాదు. ఉసిరికాయను సగం కోసి దాని మీద వత్తి పెట్టి నూనె నెయ్యితో తడిపినటువంటి వత్తి పెట్టి వెలిగించడం అది ఉసిరిక దీపం కాదు. ఇది మహా అజ్ఞానం. వాస్తవం ఏంటంటే ఈ యొక్క గ్రీష్మ ఋతువులో తిన్నటువంటిదంతా ఆ వేడి ఉంటుంటది. కాబట్టి వేడి పోవడానికి వర్ష ఋతువులో మనల్ని తడపడం మరియు ఆ గ్రీష్మ ఋతువులోని వేడి పోవడానికి ఈ పుట్టించేటువంటి వర్ష ఋతువులో పొట్లకాయ, ఆనపకాయ, ఇవన్నీ ఈ సీతాఫలాలు ఇవన్నీ తినిపింపజేస్తున్నటువంటి దాంతో ఏంటంటే ఆ వేడిని పోగొట్టడం. ఆ వేడిని పోగొట్టి వర్ష ఋతువులో చలి ఎక్కువ ఉంటుంటది వర్షంలో తడవడం వల్ల. దాంతో జలుబు ఎక్కువగా చేస్తుంటుంటది. ఆ జలుబు పోగొట్టడానికి ఈ యొక్క వర్ష ఋతువు తర్వాత మరియు ఈ యొక్క హేమంత ఋతువు దీంట్లో సీతాఫలాలు, జామకాయలు, జామ పండ్లు ఇవి ఎక్కువ రావడం, మరి అల్లనేరేడు పండ్లు ఇవి వర్ష ఋతువు ఆరంభం నుంచి వర్ష ఋతువు అయిపోయే వరకు ఉంటుంటాయి. ఇదంతా మళ్ళీ ఈ యొక్క శిశిర ఋతువులో వేడి వస్తువులు, చలి వల్ల వేడి వస్తువులు తినడం జరుగుతుంది. ఆ వేడి వస్తువులను ఆ శరీరంలో ఉన్నటువంటి వేడిని తీయడానికి గ్రీష్మ ఋతువులో మామిడి పండ్లు,
ఈ ఈ పనస, మామిడి పండ్లు, పనస, ఇంకా ఇప్పుడు ఏవేవి పండ్లు అయితే వస్తుంటాయో అవన్నీ సపోర్ట్ కూడా సపోటా అది ఎప్పుడు వస్తూనే ఉంటుంటది కదా. మొర్రి పండ్లు ఆచార్య, మొర్రి పండ్లు మొర్రి పండ్లు పండ్లు వస్తుంటాయి. మొర్రి పండ్ల గింజలను ఏమంటారు? పలుకులను మొరి గింజలు అంటారు. మొరి గింజలు అంటారు. చిరోంజి అంటారు హిందీ. అంతే సారా పలుకు, సారా సార పలుకులు అని అంటారు ఆచార్య. అవును, సార పలుకు. దియా ఇదంతా బుద్ధి ద్వారా ఎందుకు వచ్చింది ఆచార్య వాటికి ఆ సారా పలుకులు అని పిలుస్తారు ఎందుకని? దాని అర్థం సారా పలుకులు అని పిలుస్తారు ఎందుకు అని అంటే ఇక దాని గురించి ఎప్పుడు ఆలోచించలేదు. దాంతో సారాయి తయారవుతుందో ఏమో తెలియదు. ఇప్ప పువ్వుతో తయారవుతుంది కానీ దానికి సార పువ్వు అని అనట్లేదు, ఇప్ప పువ్వు అని అంటారు. బెల్లంతో తయారవుతుంది, చెరుకుతో తయారవుతుంది, అంగూరు పండ్లతో తయారవుతుంది, వాటికి సార శబ్దం రాలేదు. మరి దీనికి ఎందుకు వచ్చింది అంటే దాని పలుకుల మీద అది గీతలు ఉంటాయి తెల్లగా, అట్లా దాని గురించి వచ్చిందా ఏమో తెలియదు. ఈ యొక్క బృహత్ పెద్దగా ఉండేటువంటి ఈ బుద్ధి ద్వారా దివం, బుద్ధి ద్వారా బుద్ధి తోటి దివం అంటే ప్రకాశం, జ్ఞానోదయం కలగడమే, కనువిప్పు కలగడమే, అవగాహన కలగడమే దినం. అంతేగాని ఏదైతే చిక్కు, అర్థం కానటువంటిది, తెలియనటువంటిది, ఇదేమో చీకటి, తెలియనితనము, అమాయకత్వము, ఇదేమో చీకటి. కనువిప్పు, బుద్ధి, జ్ఞానోదయం, తెలివితేటలు, ఇదేమో దినం. అందుకనే ప్రతి వారిని భగవంతుడు గురువు సాన్నిధ్యానికి తీసుకొస్తున్నాడు. గురువు సాన్నిధ్యానికి అంటే గురువు అంటే ఎవరు అంటే బాధ్యత గలవారు. బాధ్యత గలవారు ఎవరు అని అంటే ఎవరికైతే ఏ విషయం అయితే తెలుస్తుంటుందో ఆ విషయాన్ని ఇతరులకు చెప్పేవారు, చెప్పాలనేటువంటి తాపత్రయం గలటువంటి వారు బాధ్యత గలవారు, వారు గురువు. అంతేగాని అక్షర జ్ఞానం నేర్పించేవారే గురువు అని కాదు. తెలివితేటలు ప్రదర్శించడం, అది తెలివితేటలు నేర్పించడం, జ్ఞానోదయం కలిగించడం. బృహత్ దాంతో గొప్పదనము అని అంటే విశాల దృష్టికోణం. విశాల దృష్టికోణం అంటే సంకుచిత భావం పోవాలి. అయం నిజ పరావేతి గణన లఘు చేతసాం విశాల దృష్టికోణానం వసుదైవ కుటుంబకం. అంటే పెద్దగా ఆలోచించేవారు, గొప్పగా ఆలోచించే వారికేమో ఈ విశ్వమంతా ఒకటే కుటుంబం. ఇది నా వాళ్ళు, అది నీ వాళ్ళు, ఇది నేను, అది నీది అనేటువంటి ఈ వేర్బాటుతనం సంకుచితమైనటువంటి చిన్న బుద్ధి గలటువంటి వాళ్ళది. అందుకని భగవంతుడు మనల్ని సంకుచిత భావం నుంచి విశాలమైనటువంటి విశ్వంలోకి తీసుకొస్తున్నటువంటి దృష్టాంతం ఏంటంటే అయిన వాళ్ళను, దగ్గరి వాళ్ళను, ఆత్మీయులను తక్కువ చూపెట్టడం, అపరిచితమైనటువంటి విశ్వ ప్రపంచాన్ని ఎక్కువగా చూపించడం. మళ్ళీ మనల్ని మన కుటుంబం నుంచి బయటకు తీసుకొచ్చి మన జీవనోపాధి, జీవనాధారాన్ని అంతా ప్రపంచంలో చూపించడం, అపరిచితుల మధ్యలో చూపించడం. కనిపిస్తుందా? అర్థమవుతుందా లేదా? అర్థమవుతుంది. సంకుచితం నుంచి విశాల దృష్టికోణానికి తీసుకొస్తుంది. జ్యోతి అంటే ప్రకాశ స్వరూపుడు అంటే ఈ జ్యోతి అనేది ఏంటంటే ఇక మనకు కలిగినటువంటి జ్ఞానం తద్వారా మనం అనుసరించడం, ఆ జ్ఞానోదయం ద్వారా ఇతరులకు మేలు చేయడం, ఇది ప్రకాశం, జ్యోతి.
కరిష్యత అంటే ఈ రకంగా ఎప్పుడైతే ఇతరులకు మేలు చేసేవారు ఎవరైతే ఉంటారో, ఇది తెలివితేటలను ప్రదర్శించడం, వ్యవసాయం చేయడం, పెళ్లి చేసుకోవడం, కంపెనీ ప్రారంభించడం, ఒక వస్తువును కనుగొనడం, ఒక వస్తువును కనిపెట్టడం, దాన్ని తయారు చేయడం, ఒక వంట చేయడం, ఒక బట్టలు నేయడం, కుట్టడం, ఒక ఆశ్రమాన్ని పెట్టడం, ఒక గురుకులాన్ని పెట్టడం, ఒక గోశాల పెట్టడం, ఇదంతా చేసేటువంటిది తెలివిని ప్రదర్శించడం. సవిత సర్వ స్రష్ట సర్వ ప్రేరక్. సవిత అంటే విశాలమైనటువంటి దృష్టికోణం, సంకుచితత్వం నుంచి బయటకు రావడం. దీనిని శిశువు పుట్టడం, శిశువుకు జన్మింపజేయడం, సమావర్తన సంస్కారం అంటే గురువు నుంచి బయటకు రావడం, వివాహం అంటే తల్లిదండ్రుల నుంచి బయటకు రావడం, తల్లిదండ్రుల నుంచి బయటకు వస్తారా? రావాలండి, వస్తేనే మరి విషయం. తల్లిదండ్రుల నుంచి బయటకు సంసారం వేరు పెట్టుకుంటాడు కదా. తల్లిదండ్రుల నుంచి బయటకు రావడం అని అంటే వివాహం చేసుకోవడం, భార్యతో ఏకీభవించి వారి నిర్ణయాలతోటి వాళ్ళు నడుచుకునేటువంటి వైవిధ్యం. అందుకని వివాహం చేసుకోవడానికి అమ్మాయి ఇంటికి నడిపించినటువంటి అమ్మాయి ఇంటికి నడిపించినటువంటి భగవంతుడు పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మాయిని అబ్బాయిని కలిపి అటు అమ్మాయి ఇంటికి కాకుండా ఇటు అబ్బాయి ఇంటికి కాకుండా వీళ్లకు ఇల్లు కావాలి అనేటువంటి రహస్యాన్ని దయానంద సరస్వతి గృహాశ్రమంలో ఇల్లు కట్టుకునేటువంటి గృహవాస్తు ప్రకారంగా ఇల్లు ఎట్లా కట్టాలి, ఆ ఇల్లును కట్టింపజేసి ఈ గృహ ప్రవేశం గావింపజేస్తూ దాంట్లో ఎక్కడ చూపిస్తున్నాడు. అర్థమవుతుందా? ఇక ఎవరైతే తల్లిదండ్రుల ఇంటిలో ఉండడం అంటే అవికసిత బుద్ధి గల అటువంటి వారే అలా ఉంటారు. మళ్ళీ వెనుకకు రావడం అంటే పెళ్ళైన తర్వాత ప్రతి ఒక్కరు వేరుపడాలా, తల్లిదండ్రులకు దూరం ఉండాలంటే దూరం ఉండడం కాదు. ఇక్కడ దూరం ఉండడం కాదు, వారికి ఒక ప్రత్యేక గది, వివాహమైంది కాబట్టి వారు దంపతులుగా ఉంటుంటారు కాబట్టి వారి ప్రత్యేకమైన జీవితం, మరి వారు సంతానం కనాలి కాబట్టి ఇంట్లో ఉన్న వారికి ఒక వారి గది వారికి, వారి వ్యవహారం వారికే అనేటువంటిది ఇక్కడ అభిప్రాయం. విచిత్రము మనోరంజనం ఏంటంటే ఇదివరకు ఓంప్రకాష్ సికింద్రాబాద్ వారసుగూడలో ఉండేవాడు. అక్కడ విచిత్రమైన సంఘటన వచ్చింది. ఏంటంటే తల్లిదండ్రుల అమ్మాయిని తీసుకొని వచ్చారు. ఆ అమ్మాయికి ఏంటంటే కాళ్ళు బాగా వాపులు వచ్చాయి. ఎందుకు కాళ్ళు వాపులు వచ్చాయి అని అంటే భార్య భర్తను కలవనివ్వకుండా, తండ్రి లేడు అబ్బాయికి, తల్లి ఒకతే ఉన్నది, ప్రేమగా చూసుకుంటున్నది. ఇప్పుడు వివాహం అయిన తర్వాత ఆ అమ్మ నాన్నను వదిలేసి ఆ అమ్మాయి ఈ అబ్బాయి ఇంటికి వచ్చింది కాబట్టి ఆ అమ్మాయి ఈ అబ్బాయితో కలిసి ఉంటే వీడు నన్ను దూరం చేస్తాడు అనేటువంటి అభిప్రాయంతో ఆ అమ్మాయిని ఎప్పుడూ కలవనివ్వకుండా దూరం వేరే గదిలో నిలబెట్టేటువంటిదంట. రాత్రంతా నిలబెట్టడం అంటే అది ఏంటి, ఎంతగానో మనం నిలబడతారు. నిలబడి ఆ అమ్మాయికి కాళ్ళు వాపులు వచ్చాయి. ఇప్పుడు ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఏమంటారంటే, మరి నువ్వు కాపురం చేయకపోతే పెళ్ళి ఎందుకు చేసుకున్నావు, అలా అయితే నువ్వు వేరుగా అంటే అట్లవద్దు అమ్మ, ఇప్పుడే పెళ్ళి అయింది, అప్పుడే వేరు విడాకులు అంటావు, విడిపోమ్మంటుంటావు, నీ దుంపదేగా నీ నోట్ల మనవాడు అది కాదు అని చెప్పేసి అబ్బాయి తల్లి అమ్మాయి తల్లిని తిట్టడం.
మళ్ళీ వాళ్ళ ముంగట ఆ అమ్మాయిని దగ్గర తీసుకోవడము, బుజ్జగించడం, అన్ని చేయడం, నా బిడ్డ కదా, నా బంగారు తల్లి కదా అని ఇవంతా నాటకం చేయడం. మళ్ళీ వాళ్ళు మంచిగా చూసుకుంటుంది కదా అని చెప్పేసి అమ్మాయి తల్లి వెళ్ళిపోగానే మళ్ళీ కోడలను కొడుకుతో కలవనివ్వకుండా కొడుకును తన గదిలో పడుకోబెట్టుకొని కోడలకు వేరే గదిలోకి బయట ఉండాల్సిందే. ఇటువంటి కేసు విచిత్రమైనటువంటిది. అంటే భగవంతుడు మరి వీళ్ళందరినీ ఓంప్రకాష్ దగ్గరికి ఎందుకు తెస్తున్నాడు, ఎందుకు చూపిస్తున్నాడు అనేటువంటి అప్పుడైతే అర్థం కాలేదు. నేనేం సమాధానం చెప్పాలి దీనికి ఏంటంటే, ఇప్పుడు ఈ ప్రసంగంలో ఈ రకంగా బయటకు వస్తుంది అనమాట. అంటే ఇటువంటి వారు కూడా ఉంటారు అనేటువంటిది అభిప్రాయం. సమయం నాస్తి. అర్థమవుతుందా సువర్చలమ్మ గారు? ప్రపంచంలో ఉండే చిత్ర విచిత్రాలన్నీ ఏదో రూపంలో మరి తల్లి అజ్ఞానంతో కూడిన మళ్ళీ ఇంకొక సంఘటనలో ఏంటంటే అది పెళ్లి చేసుకొని వాళ్ళు వేరే గదిలో ఉంటుంటే, వాళ్ళు కాపురం చేస్తుంటే కూతురికి పెళ్లి చేయక తన దగ్గర పెట్టుకుందనమాట తల్లి. కూతురికి పెళ్లి చేయక తన దగ్గర పెట్టుకుంటే, కొడుకుకు పెళ్లి అయింది కాబట్టి కొడుకు కోడలు వేరే గదిలో ఉంటే కిటికీలోంచి తొంగి చూడడం. కూతురు కిటికీలోంచి తొంగి చూడడం అంటే ఏమన్నట్టు? దర్వాజా సందులోంచి తొంగి చూడడం అంటే ఏమన్నట్టు? అది భరించలేక ఆ అమ్మాయిని నువ్వు మనం ఇక్కడ ఉండొద్దు, మనం వేరే ఉందాము అని అంటే అక్కడికి కూడా వచ్చి తల్లి కూతురు చూడడం. ఇక దాంతో ఈ అబ్బాయి ఏం చేశాడంటే, అమ్మ మీ ఇంటికి వెళ్దాం పదని చెప్పేసి వాళ్ళ ఇంటికి వచ్చాను. ఎందుకు వచ్చావమ్మా, మరి ఎందుకు వచ్చారు అని చెప్పేసి అల్లుడిని అడిగితే అల్లుడు ఏం చెప్పాడంటే, మా అమ్మ మా చెల్లెలు వాళ్ళు మంచివారు కాదు, ఇట్లా వచ్చి చూస్తున్నారు, అది మంచిది కాదు అని అంటే అప్పుడు ఆవిడ పంచాయతీ పెట్టి ఏమన్నది అంటే, నువ్వు నీతులు చెప్పడం కాదు, ముందు నీ కూతురికి పెళ్లి చేసి సాగనప్పుడు ఇదేంటిది, ఇదేం నేర్పిస్తున్నావు నువ్వు అని చెప్పేసి కనువిప్పు కల్పించాను. అంటే విచిత్రమైనటువంటి సంఘటనలు వస్తుంటాయి. నమస్తే, ముందుకు తీసుకెళ్ళండి. నమస్తే ఆచార్య ఓంప్రకాష్ గారికి ధన్యవాదములు. శ్వేతాక్షర ఉపనిషత్తు 2వ అధ్యాయము 3వ సంపుటంలో మనం ఉన్నాము. ఆత్మ, పరమాత్మ, జీవాత్మ. అయితే పరమాత్మని దర్శనం కొరకు అనేక రకాలుగా వ్యవహారాలు ఉంటాయి సమాజం లోపల. ఆ యథార్థ రహస్యాలను తెలుసుకున్నప్పుడే మనం ఎక్కడికి వెళ్ళి వచ్చామో అక్కడికి మనము పోవడానికి కొరకు తీవ్రంగా ప్రయత్నం చేస్తాము అనేటువంటి అనేక రకాల ఉదాహరణలతోటి, స్వానుభవాలతోటి వారు చక్కగా ధైర్యం చేస్తున్నారు. వారికి ధన్యవాదములు. ఈ ఎపిసోడ్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉండే గంట సింబల్ని గట్టిగా నొక్కండి. 1-2 సార్లు వినాలని ప్రార్థన. ధన్యవాదములు. ఈరోజు వైదిక సంధ్యోపాసన ఎవరమ్మా? ఈరోజు మరి భాగ్యలక్ష్మి అమ్మగారు. భాగ్యలక్ష్మి అమ్మగారు కదా, వారు చేయిందని ప్రార్థన. ఓం నమస్తే ఆచార్యజీ. సభ్యభ్యో నమో నమః ఆచార్యజీ. అథవైద్య బ్రహ్మ సందేశం. ఓం అమృతోపస్తరణమసి స్వాహా. ఓం అమృత అపిధానమసి స్వాహా. ఓం సత్యం యశః శ్రీర్మయి శ్రీః శ్రయతాం స్వాహా. ఓం షణ్ణో దేవీరభిష్టయా आपो भवन्तु पीतये शैन्योरभिस्रवन्तु नः. ॐ वाक् वाक्, ॐ प्राणः प्राणः, ॐ चक्षुः चक्षुः, ॐ श्रोत्रं श्रोत्रम्,
ॐ नाभिः ॐ हृदयम् ॐ कण्ठः ॐ शिरः ॐ बाहुभ्यां यशोबलम् ॐ करतलकरपृष्ठे ॐ भूः पुनातु शिरसि ॐ भुवः पुनातु नेत्रयोः ॐ स्वः पुनातु कण्ठे ॐ महः पुनातु हृदये ॐ जनः पुनातु नाभ्याम् ॐ तपः पुनातु पादयोः ॐ सत्यं पुनातु पुनः शिरसि ॐ कं ब्रह्म पुनातु सर्वत्र ॐ भूः ॐ भुवः ॐ स्वः ॐ महः ॐ जनः ॐ तपः ॐ सत्यम् ॐ मृतं च सत्यं चाभिधातपसोऽध्यजायत ततो रात्र्या जायत ततः समुद्रो अर्णवः ॐ समुद्रादर्णवादधि संवत्सरो अजायत अहोरात्राणि विदधुदिश्वस्य मिषतो वशे ॐ सूर्याचन्द्रमसौधाता यथा पूर्वमकल्पयत् दिवं च पृथिवीं च अन्तरिक्षमतो स्वः ॐ षण्णो देवीरभिष्टया आपो भवन्तु पीतये शन्योरभिस्रवन्तु नः ॐ प्राची दिगग्निरधिपतिरसितो रक्षितादित्या इषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रभ्यो नम ईशभ्यो नम एभ्यो अस्तु यस्मान् वेष्टियं वयं दिष्मस्तम्भोजम्बे दद्मः ॐ दक्षिणाधीन्द्रोऽधिपति स्थिरच्चिराजिरक्षिता पितर इषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रभ्यो नम ईशुभ्यो नम एभ्यो अस्तु यस्मान् वेष्टियं वयं दिष्मस्तम्भोजम्बे दद्मः ॐ प्रतीचि दिगुवरुणोऽधिपतिः बृदाकुरक्षितान्नमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रभ्यो नम ईशुभ्यो नम एभ्यो अस्तु यस्मान् वेष्टियं वयं दिष्मस्तम्भोजम्बे दद्मः बुधीचि दिक्सोमोऽधिपति स्वजो रक्षिता शनिरिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रभ्यो नम ईशुभ्यो नम एभ्यो अस्तु यस्मान् वेष्टियं वयं दिष्मस्तम्भोजम्बे दद्मः ॐ ध्रुवा दिग्विष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिता वीरुद इषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रभ्यो नम ईशुभ्यो नम एभ्यो अस्तु यस्मान् वेष्टियं वयं दिष्मस्तम्भोजम्बे दद्मः ॐ ऊर्ध्वादिग्बृहस्पतिरधिपतिः श्वित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रभ्यो नम ईशुभ्यो नम एभ्यो अस्तु यस्मान् वेष्टियं वयं दिष्मस्तम्भोजम्बे दद्मः ॐ जातवेदसे सुनवामा सोममरातीयतो निदहाति वेदः स नः पर्षदति दुर्गाणि विश्वा नावेव सिन्धुं दुरितात्यग्निः चित्रं देवानामुद्गादनीकं चक्ष्मुर्मित्रस्य वरुणस्याग्नेः आप्राद्या वा पृथिवी अन्तरिक्षं सूर्य आत्मा जगतस्तुषच्च उदुत्यं जातवेदसं देवं वहन्ति केतवः दृश्ये विश्वाय सूर्यम् उद्वयं तमसस्परिस्वः पश्यन्त उत्तरं देवं देवात्रा सूर्यमगन्म ज्योतिरुत्तमम् ॐ तच्चक्षुर्देवहितं पुरस्ताचक्रमुच्चरतु पश्येम शरदः शतं जीवेम शरदः शतं शृणुयाम शरदः शतं प्रब्रवाम शरदः शतम् अदीनस्याम शरदः शतं भूयश्च शरदः शतात् ॐ षण्णो देवीरभिष्टया
आपो भवन्तु पीतये शन्योरभिस्रवन्तु नः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। हे रक्षक सच्चिदानंद स्वरूप జగదుత్పాదక దేవ నీ దివ్య విజ్ఞాన స్వరూపం మేము నిత్యం ఉపాసింతుము. మాకు సద్బుద్ధులు నేర్చి సత్కర్మములు ఆచరించినట్లు అనుగ్రహింపుము స్వామి. ఓం నమః శంభవాయ చ మయో భవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. హే పరమేశ్వర దయానిధి, మీ కృప వల్ల జప ఉపాసనాది కర్మములను చేస్తున్న మేము ధర్మ అర్థ కామ మరియు మోక్షముల సిద్ధిని సత్వరంగా ప్రార్థించుకుందుముగాక. ఓం షణ్ణో దేవీ రవిష్ఠయ आपो भवन्तु पीतये शन्योरभिस्रवन्तु नः ॐ शान्तिः 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 इति वैदिक ब्रह्म संदेशमाचार्य। ओम नमस्ते सर्वेभ्यो नमो नमः आचार्य। शांति पाठ करो आचार्य। ओम शांतिरंतरिक्षम शांति पृथ्वी शांति आपा शांति ओषधे शांति वनस्पते शांतिर्विश्वे देवा शांति ब्रह्म शांति सर्वं शांति शांतिरेव शांति सामा शांतिरेति। ओम शांति शांति शांति। శ్రీభ్యో నమః. అందరికీ నమస్తే. ఎపిసోడ్ మీ బంధువులకు మీకు తెలిసిన వాళ్ళందరికీ పంచండి. 1-2 సార్లు వినాలి. వింటే విషయం లోతుగా అర్థమవుతుంది. ఆచార్య గారు చెప్పినప్పుడు ఎంబటే మనకు ఆస్పృహ కలుగుతుంది. ఓం నమస్తే. నమస్తే. ఓం నమస్తే.